सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे జగద్గురుం। మనం భగవద్గీత 148వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో 13వ అధ్యాయంలో 12వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 13వ అధ్యాయంలో 13 నుంచి 19 వరకు శ్లోకాలు చాంట్ చేస్తాను. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమస్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. 13వ అధ్యాయాన్ని క్షేత్రజ్ఞ విభాగ యోగము అంటారని చూసాము. దీన్ని ప్రధానంగా 6 అంశాలుగా విభజించవచ్చు. 1 ఉపోద్ఘాతం శ్లోకం 1, 2 క్షేత్రజ్ఞుల వివరణ శ్లోకాలు 2 నుంచి 7 వరకు, 3 జ్ఞానం శ్లోకాలు 8 నుంచి 12 వరకు, 4 జ్ఞేయం వివరణ శ్లోకాలు 13 నుంచి 19 వరకు, 5 ప్రకృతి పురుషుల వివరణ శ్లోకాలు 20 నుంచి 24 వరకు, 6 జ్ఞాన సాధనలు జ్ఞాన ఫలం శ్లోకాలు 25 నుంచి 35 వరకు. మనం ఇందులో 3 అంశాలు ముగించుకుని 4వ అంశంలోకి అడుగు పెట్టబోతున్నాం. మొదటి అంశంలో ఉపోద్ఘాతంలో అర్జునుడు 6 అంశాల గురించి అడిగాడని చూసాం. అవి ప్రకృతి పురుషుడు, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం జ్ఞేయంల గురించి అడిగాడు. ఇంతవరకు మనం చూసిన అంశాలు క్షేత్రజ్ఞుల గురించి చెప్పి జ్ఞానం గురించి చెప్పాడు. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాదు, విలువలు అని చూసాం. విలువల గురించి చాలా వివరంగానే చూసాం. కాబట్టి ఇప్పుడు ముందుకు వెళ్దాం. జ్ఞేయం అంశంలోకి అడుగు పెట్టబోతున్నాడు కృష్ణ పరమాత్మ. అవి శ్లోకాలు 13 నుంచి 19 వరకు. నిజానికి క్షేత్రజ్ఞుడి గురించి చెప్పాడన్నా కానీ అక్కడ క్షేత్రజ్ఞుడి గురించి వివరణ ఇవ్వలేదు. కృష్ణ పరమాత్మ మర్చిపోయాడా అనే సందేహం వెలిబుచ్చి ఆయన జగద్గురువు, మర్చిపోడు. జ్ఞేయం, క్షేత్రజ్ఞుడు, పురుషుడు 3 పదాల అర్థం ఒకటే. చిన్న సూక్ష్మ భేదాలు ఉన్నాయంతే. అందువల్ల క్షేత్రజ్ఞుడి గురించి జ్ఞేయం వర్ణనలోను పురుషుడి వర్ణనలో కూడాను వస్తుంది అని చూసాం. ఇక్కడ ఈ శ్లోకంలో జ్ఞేయాన్ని పరిచయం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. యత్ తత్ ప్రవక్ష్యామి అంటే ప్రకర్షేణ వక్ష్యామి అంటే స్పష్టంగా నిస్సందేహంగా చెప్తాను అంటున్నాడు. ఎక్కడైనా గురువు స్పష్టంగా నిస్సందేహంగా చెప్తాడు. శిష్యుడు అర్థం చేసుకోవటంలో ఉంది అసలు విషయం అంతా.
అందువలనే ఏదైనా అర్థం కాకపోతే వెంటనే గురువు మీద నింద వేసేయకూడదు. గురువు సరిగా చెప్పలేదు, నాకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పలేదు అనకూడదు. గురువు మళ్ళీ మళ్ళీ చెప్తాడు శిష్యుడికి అర్థమయ్యేంత బాగా. శిష్యుడు శ్రద్ధగా ఫిల్టర్డ్ లిజనింగ్ లేకుండా వినాలి. సో ఇప్పుడు దేని గురించి చెప్తాడు అంటే యత్ తత్ ప్రవక్ష్యామి. దేని గురించి అయితే అందరూ తెలుసుకోవాలో దాని గురించి చెప్తాను అంటున్నాడు. తక్కిన జ్ఞానాలన్నింటినీ నేర్చుకోవచ్చు లేదా మానవచ్చు, అది మీ ఇష్టం, మీ చేతిలో ఉంది. కొంతమందికి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం, కొంతమందికి అదే మ్యాథ్స్ అంటే భయం. కొంతమంది ఎకనామిక్స్ని ఇష్టపడతారు, కొంతమంది ఫిజిక్స్ని ఇష్టపడతారు. అలా మీకు ఏ సబ్జెక్టు నేర్చుకోవాలంటే అది నేర్చుకోవచ్చు, ఏది వద్దనుకుంటే అది మానేయవచ్చు. ఆ జ్ఞానం లేకపోయినా మీ జీవితంలో ఏ విధమైన లోటు రాదు, మీ జీవితం సాఫీగానే సాగిపోతుంది. కానీ ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పబోయే జ్ఞానాన్ని మాత్రం అందరూ నేర్చుకుని తీరాలి. సంసారం అనే భవరోగం దాటాలి అంటే జ్ఞానం ఒక్కటే మార్గం. సంసారాన్ని రోగంతో పోలుస్తారు. అనారోగ్యం చేస్తే నేను అలోపతి హోమియోపతి వేసుకుంటాను కదా అంటే ఈ ఆత్మజ్ఞానం అనే మందు కూడా వేసుకోవాలి. అప్పుడే సంసారం ఏర్పడడానికి మూల కారణమైన అజ్ఞానం తొలగి సంసారం నుంచి బయటపడతారు. అందువల్ల ఈ జ్ఞానం గురించి అందరూ తెలుసుకుని తీరాలి అంటున్నాడు. పైగా ఎందుకు తెలుసుకు తీరాలో కృష్ణ పరమాత్మే కారణం కూడా చెప్తున్నాడు. ఎందుకు తెలుసుకుని తీరాలి అంటే యద్ జ్ఞాత్వా అమృతం అశ్నుతే. ఏ జ్ఞానం తెలుసుకుంటే నువ్వు అమృతం పొందుతావో ఆ జ్ఞానం గురించి నీకు చెప్పబోతున్నాను అని అంటున్నాడు. ఈ మాట మనం ఉపనిషత్తుల్లో పదే పదే చూస్తాం. ముండకోపనిషత్తులో శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి అని అడిగాడు. అంటే ఏ ఒక్క విద్య గురించి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టు అవుతుందో ఆ విద్యని నేర్పించండి అన్నాడు. అలాగే చాందోగ్యోపనిషత్తులో కూడా తండ్రి ఉద్దాలకుడు తన కొడుకు శ్వేతకేతుని ఏ ఒక్క విద్య తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టు అవుతుందో ఆ విద్య గురించి అడిగావా నువ్వు అని అడిగాడు. కాబట్టి ఆత్మజ్ఞానం తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టే అవుతుంది. అంటే ఆత్మజ్ఞానం పొందితే ఫిజిక్స్ ఎకనామిక్స్ అర్థమైపోతాయా అని అడగకూడదు. ఆత్మజ్ఞానం సంసారం అనే భవరోగానికి మందు అని చూసాం. అందువల్ల మనిషిగా పుట్టినందుకు ఏ విద్య నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఆత్మ విద్య పొందాలి. అది నేను చాలా స్పష్టంగా నిస్సందేహ జ్ఞానం కలిగేలా నేర్పిస్తాను అని సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అర్జునుని ద్వారా మనతో చెప్తున్నాడు. కాబట్టి మనం చేయాల్సిందల్లా శ్రద్ధగా భక్తిగా నేర్చుకోవటమే. పైగా దాని విలువ ఏమిటి అంటే ఏ జ్ఞాత్వా అమృతం అశ్నుతే అంటున్నాడు. ఈ జ్ఞానం పొందితే అమృతాన్ని పొందుతారు అని. ఎందుకంటే ఈ జ్ఞానం అందరూ ఎదుర్కొనే సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. ఏమిటా ప్రాథమిక సమస్య అంటే అభద్రతా భావన. మనిషి కోరుకునే వాటిల్లో పీస్, హ్యాపీనెస్, సెక్యూరిటీ అని చెప్తుంటారు స్వామీజీ ఎప్పుడు. అంటే శాంతి, ఆనందం, భద్రత. భద్రత లేదు అనుకోవటం వల్లనే అనేక వస్తువులను పోగేసుకుని అనేక మంది అండదండలు ఉండాలి అని అనుకుంటారు. అన్నింటినీ మించిన భయం మనిషికున్నది మృత్యు భయం. ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి మృత్యు భయం వెంటాడుతూనే ఉంటుంది. ఇది మనిషికే కాదు జంతువులకు కూడా ఉంటుంది. మనిషి ఏ పని చేసినా ఈ అభద్రతా భావన వలనే చేస్తాడు. ధనం పోగేసినా, అదనంగా ఇల్లు కొనుక్కున్నా, అనుబంధం పెంచుకున్నా వాటి వల్ల భద్రత వస్తుంది అనే ఆశతోనే. పిల్లల్ని ప్రేమగా పెంచటంలో కొంత స్వార్థం కూడా ఉంటుంది. వారిని ఇప్పుడు బాగా చూస్తే పెద్దయ్యాక తిరిగి వారు తమని బాగా చూస్తారు అనే ఆనందం ఉంటుంది. ఈ అభద్రతా భావన గాని మృత్యు భయం కానీ కబలించి వేసేది ఏ ఒక్కరినో కాదు, అందరినీ సమానంగా కబలించి వేస్తుంది. దానికి జాతి, కుల, మత, వర్ణ భేదాలు లేవు. పైగా మనిషి పెరుగుతున్న కొద్దీ ఆ భయం కూడా ఇంకా పెరుగుతూ వస్తూ ఉంటుంది. హిందూ పేపర్లో ఒక కథ వచ్చింది. ఒక వృద్ధురాలు రోజు ఈ విధంగా ప్రార్థన చేసేదిట. ఓ భగవంతుడా, నన్నెందుకు ఇంకా బతికించావు? నా ఆయుష్ కూడా తీసుకుని మా పక్కింటి ఆ బాలికకు ఇవ్వు. ఆ అమ్మాయి ఇంకా జీవితంలో తొలిమెట్టు మీదే ఉంది.
ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాల్సి ఉంది. కానీ ఆమెని ఒక పెద్ద అనారోగ్యం చుట్టి వేసింది. రేపో మాపో అన్నట్టుగా ఉంది ఆమె పరిస్థితి. ఇదేం అన్యాయం స్వామి! ముక్కుపచ్చలారని అమ్మాయి అలా అవస్థలు పడటం ఏమిటి? కాటికి కాళ్ళు జాచుకుని కూర్చున్న నన్ను నువ్వు ఇంకా ఉంచటం ఏమిటి? ఆమె రోజు చేసే ప్రార్థన ఇదే. ఆమె ప్రార్థన విన్నట్టుగా ఒకరోజు భగవంతుడు ఆమెను మృత్యు కోరల్లోకి తీసుకువెళ్ళాడు. ఎద్దు గుద్దితే మరణం అంచుదాకా వెళ్ళింది. అప్పుడు ఆమె చేసిన ప్రార్థన ఏమిటో తెలుసా? ఓ దేవా, నా మాటలను ఎందుకు ఇంత పట్టించుకున్నావు? నేనేదో తెలిసి తెలియని అజ్ఞానంతో ఇలా ప్రార్థన చేశాను. ఆ అమ్మాయి ఎలాగూ చావు బతుకుల్లో ఉంది. రేపో మాపో అన్నట్టుగా ఉన్న అమ్మాయి కోసం నిక్షేపంలా ఉన్న నన్నెందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నావు? నా ప్రాణం తీయటం నీకేమన్నా న్యాయంగా ఉందా అని వాపోతుంది. ఇలా ఉంటుంది మృత్యు భయం ఎవరికైనా. మృత్యు భయం నుంచి బయటపడాలని ఎవరికి ఉంది అని ఒక సభలో అడిగితే అందరూ చేతులెత్తుతారు. అయితే మృత్యు భయం పోవాలంటే దానికి ఒకటే మార్గం ఉంది అంటుంది శాస్త్రం. అది బ్రహ్మజ్ఞానం పొందటం మాత్రమే. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. బ్రహ్మజ్ఞానం పొందినవాడు శ్రేష్టమైన ఫలాన్ని పొందుతాడు, అంటే ముక్తి పొందుతాడు. అందువల్ల యద్ జ్ఞాత్వా, ఆ జ్ఞానాన్ని పొందితే అమృతం అశ్నుతే, అమృతాన్ని పొందుతాడు. అమృతాన్ని పొందుతాడు అంటే అభద్రతా భావనని పోగొట్టుకుంటాడు అని అర్థం. జ్ఞేయం, అందువల్ల ఈ జ్ఞానం గురించి జాగ్రత్తగా వినాలి. ఏమిటా జ్ఞేయం? పరం బ్రహ్మ. దేని గురించిన జ్ఞానం అంటే పరం బ్రహ్మ గురించిన జ్ఞానం, అంటే నిర్గుణ బ్రహ్మ గురించిన జ్ఞానం. నిర్గుణ బ్రహ్మ నిర్వచనం తైత్తిరీయంలో అద్భుతంగా వస్తుంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని వస్తుంది. అనంతం బ్రహ్మ అంటే దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యం బ్రహ్మ అని అర్థం. అనంతం అర్థం ఒక కాలంలో వచ్చి ఒక కాలంలో పోయేది కాదు. అలాగే ఒక దేశంలో ఉండి ఇంకొక దేశంలో లేనిది కాదు. అలాగే ఒక చిన్న వస్తువుకి పరిమితమైనది కాదు, సర్వవ్యాపి. సో ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మలో ముందు అనంతం అర్థం చూస్తే అది పూర్ణం, సర్వవ్యాపకం, కాలాతీతం. దాని తర్వాత సత్యం అర్థం చూస్తే సత్యం అంటే ఉనికి. ద బుక్ ఈజ్, ద టేబుల్ ఈజ్, ద చైర్ ఈజ్ అని ఈజ్ అని దేని గురించి అయితే అంటామో అది ఉనికి. ఆ ఉనికి శాశ్వతమైనది. పుస్తకం, బల్ల, కుర్చీ అవి వస్తాయి పోతాయి, కానీ ఈ ఉనికి అనేది శాశ్వతంగా ఉంది. ఎందుకంటే అనంతం పదంతో సత్యాన్ని కలపాలి. సో శాశ్వతమైన ఉనికి ఉన్నది. అలాగే జ్ఞానం, మనకి ఒక విషయం గురించిన ఎరుక వస్తుంది, ఇంకొక విషయం గురించిన ఎరుక వస్తుంది. అన్నింటిలోనూ ఆ ఎరుక 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 అన్నది సమానంగా ఉంది. ఆ ఎరుకనే జ్ఞానం అంటారు. సో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మకి దేశకాల వస్తు పరిమితులు లేవు. దేశ పరిమితి అంటే మీరు మీ ఇంట్లో ఉంటే అదే సమయంలో బయట ఉండలేరు. కాల పరిమితి అంటే పుట్టిన ప్రతిదానికి ఒక కాల పరిమితి ఉంటుంది. పుట్టిన ప్రతిదీ మరణించక తప్పదు. వస్తు పరిమితి అంటే ఒక వస్తువు అయితే అది తక్కిన వస్తువులు కాలేదు. ఒకదాన్ని చూపించి దీన్ని కుర్చీ అంటే అది బల్ల కాదు, కలం కాదు, పుస్తకం కాదు అని ఒక పెద్ద లిస్టు చెప్పుకుంటూ పోవచ్చు. అలాగే ఇది ఎరుపు రంగులో ఉంది అని అంటే తక్కిన రంగులేమీ కావు అని అర్థం. అలాగే మీరు మనిషి అయితే మీరు జంతువు కాదు, చెట్టు కాదు అని అర్థం. బ్రహ్మకు ఈ 3 పరిమితులు లేవు. అందువలనే పరబ్రహ్మ అంటారు. సజాతీయ, విజాతీయ, స్వగత భేదరహితం బ్రహ్మ అని కూడా అంటారు. మృత్యు భయాన్ని అధిగమించాలి అంటే ఈ పరబ్రహ్మను గురించి తెలుసుకోవాలి. దీనికి ఒక పండితుని కథ చెప్తారు. ఒక పడవలో పండితుడు వెళుతూ ఉంటే అతను కాలక్షేపానికి ఆ పడవ నడిపే వ్యక్తిని, నీకు వ్యాకరణం తెలుసా అంటాడు. తెలీదు స్వామి అంటే నీ జీవితంలో పావువంతు వృధా అంటాడు. తర్కం తెలుసా అంటాడు. తెలీదు స్వామి అంటే అయితే సగం వంతు వృధా అంట. తర్వాత మీమాంస తెలుసా అంటే తెలీదు స్వామి అంటాడు. అయితే నీ జీవితంలో 30 వంతు వృధా అంటాడు. ఆ పడవ నడిపే వ్యక్తి ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. ఇంకొంచెం
దూరం వెళ్ళాక ఆ పడవలో చిల్లుపడి పడవలోకి నీళ్లు వస్తున్నాయి. అప్పుడు ఆ సారంగి, స్వామి మీకు తరణ విద్య తెలుసా అన్నాడు. తెలీదు, ఏమిటది అంటే, అయితే మీ మొత్తం జీవితమే వృధా అని అతను నీళ్ళలోకి దూకేస్తాడు. తరణ విద్య అంటే ఈదటం. అతనికి నది ఈదటం చేత కాదు కాబట్టి మిగిలిన విద్యలు తెలిసినా తన జీవితాన్ని కాపాడుకోలేకపోయాడు. మనం కూడా సంసారం అనే సాగరాన్ని దాటాలి అంటే మనకి తరణ విద్య తెలియాలి. మనకి తరణ విద్య ఏమిటి అంటే ఇదిగో ఈ బ్రహ్మజ్ఞానం. అందువల్ల లౌకికంగా ఎన్ని డిగ్రీలున్నా లాభం లేదు. మొత్తం జీవితాన్నే మార్చగలిగిన జ్ఞానం ఉండాలి. అది నిర్గుణ బ్రహ్మ గురించిన జ్ఞానం ఒక్కటే. ఇక్కడ పరబ్రహ్మ అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ పరబ్రహ్మ స్వరూపం ఏమిటి? ఇక్కడ కృష్ణ పరమాత్మే 2-3 లక్షణాలు వర్ణిస్తున్నాడు. అనాదిమత్ పరం బ్రహ్మ. అనాదిమత్ పరం బ్రహ్మ. అనాదిమత్ అంటే ఆది లేనిది. ఆదికి నెగటివ్ అనాది. సో ఆది లేనిది. ఆది అంటే మొదలు లేనిది, ఆరంభం లేనిది. ఈ ఆరంభాన్ని దేశపరంగాను చెప్పవచ్చు, కాలపరంగా కూడా చెప్పవచ్చు. దేశపరంగా అయితే ఈ ప్రదేశం నుంచి మొదలవుతుంది అని చెప్పలేం. కాలపరంగా అంటే ఫలానా సమయంలో పుట్టింది అని చెప్పలేం. అందువల్ల దేశ కాలాతీతం. దీనిలో మనం వస్తు పరిమితం కూడా కలుపుకోవచ్చు, వస్తు పరిమితం కూడా లేదు. ఆరంభం లేదు అంటేనే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ అంతం కూడా లేదు. పుట్టుట గిట్టుట కొరకే అంటారు. పుట్టిన ప్రతిదీ మరణించక తప్పదు. ఇక్కడ పుట్టుకే లేనప్పుడు ఇంకా మరణించే ప్రసక్తి ఎక్కడొస్తుంది? అందువల్ల ఆదిమత్ పరం బ్రహ్మ అంటే దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం బ్రహ్మ, జనన మరణాలు లేని బ్రహ్మ అని అర్థం. అంటే అనంతం బ్రహ్మ. నా సత్ నా అసత్ ఉచ్యతే. ఆ బ్రహ్మ ఇక్కడ నిర్వచనం చూడండి, చాలా ప్రత్యేకంగా ఇస్తాడు కృష్ణ పరమాత్మ. దాన్ని సత్ అనటానికి వీల్లేదు. సత్ అంటే ఉనికి ఉన్నది. సత్ అనటానికి వీల్లేదు అని చెప్తున్నాడు. అనగానే వెంటనే అయితే అసత్ ఏమో అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే నా అసత్ అన్నాడు. అంటే ఉనికి లేదు అని కూడా అనలేవు. ఉనికి ఉంది అనలేవు, ఉనికి లేదు అనలేవు. ఉనికి లేక, ఉనికి లేకుండాను లేక ఉన్న వస్తువు ఏమిటి? దీని మీద శంకరాచార్యుల వారు భాష్యంలో చాలా వివరంగా పూర్వపక్షితో సంవాదం రాస్తారు. అది మనం వచ్చే క్లాసులో వివరంగా చూద్దాం. అంతకుముందు క్షేత్రజ్ఞుడి మీద భాష్యం చూసాం. ఇప్పుడు జ్ఞేయం మీద భాష్యం చూద్దాము రేపటి క్లాసులో. ఇప్పుడు టూకీగా మూలంలో అంత లోతులకు వెళ్ళరు. ఆనందగిరి భాష్యం చాలా సింపుల్గా ఉంది అని స్వామీజీ ఈ సందర్భంలో ఆనందగిరి గారు చెప్పినది తీసుకున్నారు. ఆయన దాన్ని సింపుల్గా ఏమన్నారంటే, అసత్ అంటే కారణంగాను, సత్ అంటే కార్యంగాను తీసుకుని బ్రహ్మ కార్యకారణ విలక్షణం అని అర్థం చేసుకోవాలి అన్నారు. సత్ అంటే కార్యం. కారణాన్ని అసత్ అని ఎందుకన్నారు అంటే, ఏ కారణం అయినా కూడా అవ్యక్త రూపంలో ఉంటుంది. అవ్యక్త రూపంలో ఉంటుంది అంటే తెలియదు. అవ్యక్తంలో ఉన్నదాన్ని మనం వాడుకోలేము. గింజల్లో నూనె అవ్యక్తంగా ఉంది, పాలలో వెన్న అవ్యక్తంగా ఉంది. కానీ అవ్యక్తంగా ఉన్న వాటిని మనం వాడుకోలేము. పక్కింటి వాళ్ళు వచ్చి వెన్న ఉందా అంటే వెన్న లేదు, పాలు తీసుకోండి అని ఇవ్వలేం. వాళ్ళకి కావాల్సింది వెన్న మాత్రమే. అలా అవ్యక్తంగా ఉంది కాబట్టి అది ఉన్నా లేనట్టే కాబట్టి కారణాన్ని అసత్ అన్నాడు కృష్ణ పరమాత్మ అని ఆనందగిరి గారు చెప్పారు. సత్ అంటే కార్యం అని చూసాం. సత్ అంటే ఉనికి ఉన్నది. కార్యం వ్యవహారానికి అందుతుంది. కార్యం ప్రత్యక్ష గోచరం. అందువల్ల అది సత్ అయింది. ఇప్పుడు బ్రహ్మ ఏమిటి? సత్తు కాదు, అసత్తు కాదంటే కార్యకారణ విలక్షణం బ్రహ్మ. నా సత్ నా అసత్ అంటే డైరెక్ట్గా చూస్తే ఉనికి ఉన్నది కాదు, ఉనికి లేనిది కాదు. ఏ వస్తువు అయినా రెండే ఉంటాయి. అయితే ఉనికి ఉంటుంది, లేకపోతే ఉనికి ఉండదు. ఉనికి లేనిది, ఉనికి లేనిది కానిది ఏముంది? ఇది మనకు పట్టాన అర్థం కాదు. ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా జీర్ణించుకోలేరు. ఎందుకంటే మీరు చూస్తున్న జగత్తు మొత్తం కార్యకారణ సంబంధం ఉన్నదే. సో ఆనందగిరి చాలా సింపుల్గా కార్యకారణ సంబంధం విలక్షణం అన్నా కూడా
ఇది కూడా జీర్ణించుకోలేం. ఎందుకంటే మనకి తెలిసి జగత్తు మొత్తం కార్యకారణ సంబంధం అనే వృత్తంలో తిరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇవాళ కార్యం అయితే నిన్న దానికి కారణం. నిన్న వల్ల ఇవాళ పుట్టింది. మళ్ళీ ఇదే ఇవాళ రేపటికి కారణం అవుతుంది. సో ఇవాళ అనేది నిన్నటి పరంగా చూస్తే కార్యం, రేపటి పరంగా చూస్తే కారణం. ఇలా ఈ జగత్తు ఎటు చూసినా కారణం నుంచి పుడుతున్న కార్యం. మనం కార్యం, మన తల్లిదండ్రులు మనకు కారణం. మళ్ళీ వారి పుట్టుకకు ఎవరు ఆధారం చూస్తే వారి తల్లిదండ్రులు కారణం. అలా వెనక్కి వెనక్కి కార్యం నుంచి కారణం, కారణం నుంచి ఇంకో కారణం అలా వెళ్తూ వస్తాం. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ ఒక చోట ఆగిపోవాలి. కార్యకారణ విలక్షణం ఒకటి ఉంది, అది బ్రహ్మ అని చెప్తున్నాడు. అది ఎలా సాధ్యం అంటే కార్యకారణ విలక్షణం కాలాతీతం. ఎందుకంటే కార్యకారణాలు కాలంలోకి వస్తాయి. ఒక కారణం కార్యంగా మారింది అని కాలపరంగానే చెప్తాం. ఇప్పుడే చెప్పాను, ఇవాళ తీసుకుంటే అది మారింది నిన్నటి నుంచి, కాబట్టి అది కార్యం అయింది, నిన్న కారణం అయింది. కానీ బ్రహ్మకు రూపు లేదు, గుణాలు లేవు, కాలం లేదు. కఠోపనిషత్తులో అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథారసం నిత్యం అగంధవచ్చయత్ అని వస్తుంది. ఇది కూడా చాలా ఫేమస్ కొటేషన్. బ్రహ్మ గురించి చెప్పగానే గుర్తు రావాల్సిన మంత్రాలు ఇవన్నీ. మన ఏ వస్తువునైనా శబ్ద స్పర్శ రూప రసగంధాల ద్వారా తెలుసుకుంటాం. కానీ నిర్గుణ బ్రహ్మ, గుణాలే లేని బ్రహ్మని ఏ రకంగా తెలుసుకుంటాం? శబ్దానికి అందడు, స్పర్శకు అందడు, రూపానికి అందడు, రుచికి అందడు, వాసనకి అందడు. అటువంటి నిర్గుణ బ్రహ్మ అసలు ఒకటి ఉందా అని సందేహం వస్తుంది. అంటే పంచ జ్ఞానేంద్రియాలకు అందడు. పంచ జ్ఞానేంద్రియాలకు అందని బ్రహ్మ గురించి తెలుసుకోవటం ఎలా? దాని కృష్ణ పరమాత్మే తన పద్ధతిలో బోధిస్తాడు. రాబోయే శ్లోకాల్లో వాటిని చూస్తాము. కాకపోతే ఎక్కడెక్కడ ఆత్మ గురించిన నిర్వచనం వస్తుందో అది మనం ఉపనిషత్తుల నుంచి అక్కడ నేర్చుకున్న దాని వివరంగా ఇక్కడికి తెచ్చుకుంటే తేలిగ్గా అర్థమవుతుంది. ఇవి చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఇవి ఉపనిషత్తుల సారం అన్నది మర్చిపోకూడదు. ఎందుకంటే భగవద్గీత మొత్తమే ఉపనిషత్తుల సారం. దాన్ని చాలా తేలిక భాషలో జనావళికి అర్థమయ్యేలా కృష్ణ పరమాత్మ రంగరించి పోశాడు. ఇప్పుడు 14. సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఉపనిషత్తుల్లో బ్రహ్మ నిర్వచనానికి వెళితే మొట్టమొదట మనకి నేర్పించేది జగత్ కారణ బ్రహ్మగా వర్ణిస్తాయి. ఇక్కడ బ్రహ్మ నిర్వచనం చూసేటప్పుడు మనం 2 సాంకేతిక పదాలను తెలుసుకోవాలి. అవి తటస్థ లక్షణం, స్వరూప లక్షణం. ఏదైనా ఒక నిర్వచనం ఇచ్చేటప్పుడు ఈ రెండింటిలో ఏదన్నా ఇవ్వచ్చు. సంస్కృతంలో ఇచ్చే ఉదాహరణ చూస్తే కాకి వాలిన ఇల్లు దేవదత్తు గృహం అని వస్తుంది. దేవదత్తుని ఇల్లు ఎక్కడ అంటే అదిగో అక్కడ కాకి వాలి ఉందే ఆ ఇల్లు అని వస్తుంది. దాన్ని తటస్థ లక్షణం అంటారు. ఎందుకంటే అది తాత్కాలిక నిర్వచనం మాత్రమే. మర్నాడు వచ్చి చూస్తే కాకి ఆ ఇంటి మీద ఉండదు. కాబట్టి ఆ నిర్వచనాన్ని శాశ్వతమైన నిర్వచనంగా తీసుకోలేరు. మరి స్వరూప లక్షణం ఏమిటి అంటే ఆ ఇంటి గురించిన వర్ణన. పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి అనో, 2 అంతస్తుల మేడ అనో, పింక్ కలర్లో ఉంది అనో ఇంటి గురించిన వర్ణన చేయటం. ఇప్పుడు అదే విధంగా బ్రహ్మని కూడా శాస్త్రాలు 2 రకాల నిర్వచనాలతోనూ వర్ణిస్తాయి. మొదటిది తటస్థ లక్షణం, రెండవది స్వరూప లక్షణం. ముందే స్వరూప లక్షణం చెప్తే అర్థం చేసుకోవటం కష్టం. మనం ఇందాక చూసిన సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ స్వరూప లక్షణం కింద వస్తుంది. అదే తైత్తిరీయంలో తటస్థ లక్షణం కూడా వస్తుంది. అందువల్లే తైత్తిరీయోపనిషత్ చాలా ప్రసిద్ధి చెందిన ఉపనిషత్. అక్కడ తటస్థ లక్షణం ఏమని వస్తుంది? యతోవా ఇమాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత అభిసంవిశంతి తద్ బ్రహ్మ అని వస్తుంది. దేని నుంచైతే జగత్తు యొక్క సృష్టి స్థితి లయ జరుగుతుందో అది బ్రహ్మ అని వస్తుంది. అంటే బ్రహ్మ జగత్ కారణం. బ్రహ్మసూత్రాల్లో
రెండవ సూత్రమే బ్రహ్మ జగత్ కారణం అని వస్తుంది. ఆ జగత్ కారణం అనేది తటస్థ లక్షణం. మళ్ళీ జగత్ కారణంలో రెండు వస్తాయి. ఇవన్నీ మీరు చాలాసార్లు విన్నవే. అయినా ఆత్మజ్ఞానం గురించి వచ్చినప్పుడల్లా ఈ విషయాలు మనం గుర్తు తెచ్చుకోక తప్పదు. దాన్ని నిమిత్త కారణం, ఉపాదాన కారణం అంటారు. నిమిత్త కారణాన్ని ఇంటెలిజెంట్ కాజ్ అంటారు. ఉపాదాన కారణాన్ని మెటీరియల్ కాజ్ అంటారు. ఒక కుండ తీసుకుంటే కుండకి నిమిత్త కారణం కుమ్మరి, మట్టి ఉపాదాన కారణం. అదే జగత్తు విషయానికి వస్తే సృష్టికి ముందు బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్. ఇదొక అక్షర లక్షలు విలువ చేసే వాక్యం చాందోగ్యోపనిషత్తులోది. సత్ మాత్రమే ఈ జగత్తు రాకముందు ఉంది. అప్పుడు బ్రహ్మ నిమిత్త కారణమా, ఉపాదాన కారణమా? రెండూ బ్రహ్మే అని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే దాన్ని అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అంటారు. మేకర్ అండ్ మెటీరియల్ ఆర్ రోల్డ్ ఇంటూ వన్ అని పూజ్య స్వామీజీ చెప్తారు. సృష్టి గురించి మన విజ్ఞాన శాస్త్రం కూడా పరిశోధించి చూస్తోంది. అణువులు, పరమాణువుల గురించిన పరిశోధన జరుగుతోంది. కానీ ఇంకా అసలు సృష్టికర్త ఎవరో కనుక్కోలేకపోతున్నది. మన శాస్త్రంలో కూడా 12 దర్శనాలు ఉన్నాయి. మనది 12వ దర్శనం అద్వైత వేదాంతం. తక్కిన 11 దర్శనాలు జగత్ కారణం, ప్రకృతి అచేతనం అంటాయి. వాళ్ళది అచేతన కారణవాదం అంటాం. ఒక్క అద్వైత వేదాంతమే చైతన్యం నుంచి వచ్చాయి, చైతన్యం బ్రహ్మ నుంచి జగత్తులోని వస్తువులన్నీ వచ్చాయి అంటుంది. అందువల్ల ఒక అద్వైత సిద్ధాంతమే చేతన కారణవాదం అని చెప్తాం. ఎందుకంటే వేదాంతం జగత్తుకు ముందు ఉన్నది నిర్గుణ బ్రహ్మ అని చెప్పింది. ఆ బ్రహ్మ పంచ జ్ఞానేంద్రియాలకు అందదు అని కూడా చెప్పేసింది. అందువల్ల ప్రత్యక్ష ప్రమాణానికి అందని బ్రహ్మ గురించి, మనసుకు వాక్కుకు అందని బ్రహ్మ గురించి ఎలా తెలుసుకోవాలి? మొదట్లో అర్థం కానట్టు కనిపించినా లోతుగా తరిచి చూస్తే నెమ్మదిగా అర్థమవుతుంది. దానికి బుద్ధి చాలా పదునుగా ఉండాలంటాయి ఉపనిషత్తులు. చురకుని కత్తి అంచులాగా ఉండాలంటుంది కఠోపనిషత్తు. మీరు ఎర్రటి ఎండలో వెళ్ళి చాలాసేపు తిరిగి ఇంట్లోకి రాగానే ఒక్కసారిగా కళ్ళు బయర్లు కమ్మినట్టుగా అనిపించి అంతా చీకటిగా ఉంటుంది. కాసేపు ఆ చీకటిగా అలవాటు పడ్డాక నెమ్మదిగా ఏవి ఎక్కడున్నాయో అర్థమవుతుంది. అలాగే వేదాంతంలోకి రాగానే ఒక్కసారిగా కళ్ళు బయర్లు కమ్మినట్టు అనిపించి ఏది అర్థం కానట్టు అవుతుంది. వేదాంత సారం బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ అని వస్తుంది. ఈ 3 వాక్యాలు జీర్ణించుకోలేనివే. అందుకే కళ్ళు బయర్లు కమ్మినట్టు అవుతుంది అని చెప్పింది. నెమ్మదిగా ఆగిపోకుండా, పారిపోకుండా ముందుకు సాగుతూ వస్తే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బోధ. ఇవి తెలిస్తే మనకి ఒక బ్రహ్మాండమైన రివల్యూషన్ కలుగుతుంది. అందువల్ల మొదట అయోమయంగా, మాటల గారడిగా అనిపించినా కూడా పట్టు వదలకుండా ముందుకు సాగాలి. చాలా కష్టంగా ఉంది అర్థం చేసుకోవడానికి అంటే స్వామీజీ ఒకటే అంటారు, ఎవరు చెప్పారు తేలిగ్గా ఉందని? కష్టంగానే ఉంటుంది, కానీ అసాధ్యం మాత్రం కాదు. శ్రద్ధగా గురువు మీద, శాస్త్రం మీద నమ్మకం పెట్టుకుని వింటే దానంత తేలిగ్గాను ఏది ఉండదు. అంటే మనసుని ముందు సంసిద్ధం చేసుకోవాలి. సో ఈ బ్రహ్మ గురించి ఎలా తెలుసుకుంటాము అంటే చెప్పాను కదా, ఇలా శాస్త్రం గురించిన, ఇలా బ్రహ్మ గురించి, ఆత్మ గురించి విశేషాలు వచ్చినప్పుడు కొంచెం స్పేడ్ వర్క్ చేసుకోవాలి మనం. ఇక్కడ ముందుగా నామవాచకం విశేషణాల గురించి కొంత స్పేడ్ వర్క్ చేద్దాం. మామూలుగా మన లౌకిక విద్యలో నేర్చుకున్న నియమం ఏమిటి, ఇక్కడ ఎలా వర్తిస్తుంది చూద్దాం. నామవాచకం అంటే ఇంగ్లీష్లో చాలా మందికి తేలిగ్గా అర్థమవుతుంది నౌన్. విశేషణం అంటే అడ్జెక్టివ్. నౌన్ నిర్వచనం ఏంటి? ఇట్ ఈస్ ఎ నేమ్, ప్లేస్, థింగ్ ఆర్ ఆబ్జెక్ట్. చిన్నప్పుడు మీరు ఆట ఆడుంటారు. నేమ్, ప్లేస్, థింగ్, ఆబ్జెక్ట్ 4 పెట్టుకుని ఎవరో ఒకళ్ళు ఒక లెటర్ చెప్పాలి. ఉదాహరణకి ఆర్ అని చెప్తే ఆర్ లెటర్ ఈ 4 రాస్తారు అక్కడ ఉన్న 4-5 అందులో ఏ ఇద్దరైనా ఒకటే వస్తువు రాస్తే వాళ్ళకి పాయింట్ రాదు. అలా ఎవరు రాయింది రాస్తేనే మీకు పాయింట్ వస్తుంది. ఇదొక చిన్న గేమ్. ఇక్కడ మనం తీసుకోవాల్సింది నామవాచకం అంటే తెలుగులో చూస్తే పేరు, ఊరు, జంతువు, వస్తువు.
పేరుకి రాముడు, ఊరికి హైదరాబాద్, జంతువు కోతి, వస్తువు బంతి. ఈ 4 పదాలు నామవాచకాన్ని తెలుపు. ఇప్పుడు విశేషణం అంటే ఈ నామవాచకం యొక్క లక్షణాన్ని తెలిపేది. రాముడు మంచి బాలుడు, బాలుడు కూడా నామవాచకం, మంచి అక్కడ విశేషణం. అలాగే బంతి, పెద్ద బంతి, పెద్ద విశేషణం. పొట్టి మనిషి, తెల్ల బంతి, పెద్ద చెట్టు పదాలు తీసుకుందాం. పొట్టి, తెల్ల, పెద్ద పదాలు ఆయా నామవాచకాల గుణాలను లేదా లక్షణాలను వర్ణిస్తున్నాయి. ఇది మామూలుగా మనకు తెలిసిన నామవాచకం గురించి, విశేషణం గురించిన వివరణ. అంటే నామవాచకం వస్తువును సూచిస్తే విశేషణం ఆ వస్తువు యొక్క గుణాన్ని సూచిస్తుంది. అవునా? ఇప్పుడు మరికొన్ని పదాలు చూద్దాం. బంగారు గాజు, చెక్క బల్ల. మన సూత్రం ప్రకారం వీటిని ఏమనాలి? గాజు నామవాచకం, బల్ల నామవాచకం, బంగారు విశేషణం, చెక్క విశేషణం. కానీ లోతుగా విశ్లేషిస్తే ఈ పదాల్లో బంగారు అనే పదం గుణాన్ని తెలపటం లేదు, వస్తువుని తెలుపుతున్నది. అలాగే చెక్క అనే పదం గుణాన్ని తెలపటం లేదు, వస్తువుని తెలుపుతున్నది. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తున్న విషయం ఏమిటి? విశేషణాలు గుణాన్ని తెలుపవచ్చు లేదా వస్తువుని తెలుపవచ్చు. పొట్టి మనిషి ఉదాహరణలో గుణాన్ని తెలిపితే, బంగారు గాజు ఉదాహరణలో వస్తువుని తెలుపుతున్నది. కాబట్టి సూత్రం 1, విశేషణం గుణాన్ని లేదా వస్తువుని తెలుపు. ఇప్పుడు నామవాచకం పరంగా చూద్దాం. బంగారు గాజులో గాజు నామవాచకం, కానీ ఇక్కడ మనం ఏమన్నాం? బంగారం వస్తువుని తెలుపుతోంది అన్నాం. మరి గాజు ఏమిటి అంటే గాజు విశేషణం మాత్రమే. గాజు నామవాచకమే అయినా అది వస్తువుని సూచించటం లేదు. గాజు బంగారానికి ఉన్న రూపం. అంటే బంగారపు ఉంగరం అంటే అసలు వస్తువు బంగారం, దాని రూపం ఉంగరం. అలాగే చెక్క బల్ల అంటే అసలు వస్తువు చెక్క, దాని రూపం బల్ల. అందువల్ల ఈ వాక్యాల్లో బంగారు, చెక్క వస్తువులను సూచిస్తే, గాజు, ఉంగరం, బల్ల వాటి లక్షణాలను సూచిస్తాయి. రూపం మారితే గాజు మాయమైపోతుంది. అందువల్ల గాజు లక్షణాన్ని సూచిస్తుంది అంటాం. అంతకుముందు చూసిన ఉదాహరణలో పొట్టి మనిషి, పెద్ద చెట్టులో మనిషి, చెట్టు వస్తువులను సూచిస్తుంది. సో ఇప్పుడు సూత్రం 2 నామవాచకం వస్తువును లేదా గుణాన్ని తెలుపుతుంది. ఇప్పుడు ఈ వాక్యాలను మళ్ళీ చూద్దాం. పెద్ద చెట్టులో పెద్ద గుణాన్ని తెలిపే విశేషణం. బంగారు గాజులో గాజు వస్తువుని తెలిపే విశేషణం. మళ్ళీ పెద్ద చెట్టు, బంగారు గాజులో చెట్టు, బంగారు తీసుకుంటే చెట్టు వస్తువుని తెలిపే నామవాచకం, బంగారం గుణాన్ని తెలిపే నామవాచకం. ఇప్పుడు ఈ ఉదాహరణలను జగత్తు, బ్రహ్మకు అన్వయించి చూద్దాం. ఈ లెక్కంతా వేదాంతం కొన్ని సంవత్సరాల ముందే చేసింది. ఈ జగత్తులో కొన్ని వస్తువులను చూద్దాం. పుస్తకం ఉంది, బల్ల ఉంది, గోడ ఉంది, చెట్టు ఉంది. వీటన్నిటిలో సమానంగా ఉన్న పదం ఏమిటి? ఉంది. బుక్ ఈజ్, టేబుల్ ఈజ్, చైర్ ఈజ్, వీటన్నిటిలో సమానంగా ఉన్న పదం ఈజ్. ఈజ్ అనే పదం ఉనికిని సూచిస్తుంది. ఇప్పుడు ఈ వాక్యాలను తిరగరాస్తే ఉనికి ఉన్న పుస్తకం, ఉనికి ఉన్న బల్ల, ఉనికి ఉన్న గోడ, ఉనికి ఉన్న చెట్టు. అంటే మీ అనుభవంలోకి వచ్చిన ప్రతి వస్తువుకి ఉనికి ఉంది. దానికి ఉనికి లేకపోతే మీ అనుభవంలోకే రాదు. మీ ఎదురుగా ఉన్న వ్యక్తికి కొమ్ములు ఉన్నాయా అంటే మీరేమంటారు? లేవు అంటారు. ఎందుకు అంటే కొమ్ములు లేవు కాబట్టి. సరే, అతని తల కనిపిస్తోందా అంటే అక్షరాలా కనిపిస్తోంది అంటారు. దానికి ఉనికి ఉంది కాబట్టి. సంస్కృతంలో ఉనికిని సత్ అంటారు. ఇప్పుడు పైన చెప్పిన వాక్యాలను మళ్ళీ చూద్దాం. ఉనికి ఉన్న పుస్తకం, ఉనికి ఉన్న బల్ల, ఉనికి ఉన్న గోడ, ఉనికి ఉన్న చెట్టు. ఈ వాక్యాల్లో నామవాచకం ఏది? విశేషణం ఏంటి? మనకు తెలిసిన సాధారణ సూత్రం ప్రకారం చూస్తే ఉనికి విశేషణం, చెట్టు, బల్ల ఇవన్నీ నామవాచకం అంటాం. కానీ వేదాంత పరంగా చూస్తే ఉనికిని మీరు విశేషం అనేటట్టయితే, చెట్టుని నామవాచకం అనేటట్టయితే అవి ఎటువంటి విశేషణం నామవాచకాలో చెప్పండి అని నిలదీస్తుంది వేదాంతం. ఎందుకు ఈ ప్రశ్న వస్తోంది అంటే ఇంతకు ముందే మనం 2వ సూత్రం చూసాం.
దాని ప్రకారం విశేషణం వస్తువును, నామవాచకం దాని గుణాన్ని సూచించవచ్చని చూసాం. దానికి ఉదాహరణగా బంగారు గాజు, చెక్క బల్ల కూడా చూసాం. ఇప్పుడు ఉనికి అనే పదం గుణాన్ని సూచిస్తోందా, వస్తువుని సూచిస్తోందా? వేదాంతానికి వచ్చాక వస్తువుని సూచిస్తోంది అని చెప్పగలగాలి. ఉనికి దాని లక్షణాన్ని సూచించే విశేషణం అంటే మీకు మాయ కప్పేసింది అంటుంది వేదాంతం. మాయాశక్తి మిమ్మల్ని పెద్ద పొరపాటు పడేలా చేస్తుంది అంటుంది. ఏమిటా పొరపాటు అంటే ఉనికిని విశేషణం, జగత్తుని వస్తువు అనుకోవడమే పెద్ద పొరపాటు అంటుంది. సరే, అది పొరపాటు అయితే సత్యం ఏమిటి? రెండవ సూత్రాన్ని అప్లై చేయాలి. ఎలాగైతే బంగారు గాజులో బంగారం వస్తువుని సూచిస్తుందో అలాగే ఉనికి ఉన్న ప్రపంచంలో ఉనికి కూడా వస్తువునే సూచిస్తుంది. వస్తువుని ఉనికి అంటారు. వేదాంతం ప్రకారం దాన్ని సద్బ్రహ్మ అంటారు. చాందోగ్యోపనిషత్ ఆరంభించడమే ఈ వాక్యంతో వస్తుంది అని ఇందాకే చెప్పాను మీకు. సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ ఏకమేవా అద్వితీయం. వేదాంతం ప్రకారం ప్రాథమిక వస్తువు లేదా పదార్థం సత్ లేదా ఉనికి. ఆ ఉనికి అనేది వస్తువు యొక్క గుణం కాదు, అది ప్రాథమిక అంతిమ పదార్థం. సో అది వస్తువుని చూపిస్తోంది అంటే విశేషణం పదార్థాన్ని సూచిస్తుంది. ఇది మొదటి దశ. ఇప్పుడు రెండవ దశలోకి అడుగు పెడదాం. రెండవ దశలో ప్రపంచం పదాన్ని విశ్లేషిద్దాం. మామూలుగా అయితే ప్రపంచం అంటే నామవాచకం అంటాం, కానీ ఇక్కడ విశేషణం పదార్థాన్ని సూచిస్తుందని నిరూపించాం. కాబట్టి ప్రపంచం దేన్ని సూచించాలి? దాని గుణాన్ని సూచించాలి. బంగారు గాజు ఉదాహరణ గుర్తుపెట్టుకోవాలి. అందులో గాజు దాని రూపాన్ని లేదా దాని గుణాన్ని సూచిస్తుంది అన్నా. బంగారు గాజు, బంగారు గొలుసు, బంగారు ఉంగరం పదాలలో గాజు, గొలుసు, ఉంగరాల పదాలు బంగారం యొక్క ఆకారాన్ని చూపిస్తాయి అంతే. అవి మారుతూ ఉంటాయి. కానీ ఆ మారే వాటిలో మారని సత్య వస్తువు ఏమిటి అంటే బంగారం. బంగారం ఎక్కడుంది? గాజు అంతటా ఉంది, గొలుసు అంతటా ఉంది, ఉంగరం అంతటా ఉంది. అందువల్లనే దయానంద స్వామీజీ బంగారు గాజు అనకూడదు, గాజుగా ఉన్న బంగారం అనాలి అంటారు. మట్టి కుండ అనకూడదు, కుండగా ఉన్న మట్టి అనాలి అంటారు. అంటే ఇక్కడ నామవాచకం గుణాన్ని తెలుపుతున్నది. ఎందుకు కుండను గాని గాజును గాని పదార్థం కాదు అన్నాము? ఎందుకంటే వేదాంతం ప్రకారం మీరు ముట్టుకుంటున్నది కుండను కాదు, కుండ అంతటా ఉన్న మట్టిని. మీరు వేసుకుంటున్నది గాజుని కాదు, గాజు అంతటా ఉన్న బంగారాన్ని. అలాగే జగత్తుని చూస్తుంటే మీరు చూస్తున్నది జగత్తును కాదు, జగత్తు అంతటా ఉన్న ఉనికిని. వేదాంతం జగత్తును నామరూపాత్మకం అంటుంది. త్రయం వా ఇదం నామరూపం కర్మ జగత్తు అంటుంది బృహదారణ్యకం. నిజంగా చూస్తే జగత్తు అనే పదార్థం లేనే లేదు. దానికి అనేక నామాలు, రూపాలు, కర్మలు ఉన్నాయి. గాజు విషయమే తీసుకోండి. గాజు చేసే కర్మ ఏమిటి? చేతిని అలంకరిస్తుంది. అలాగే ఉనికి ఉన్న గొలుసు చేసే కర్మ మెడను అలంకరిస్తుంది. కానీ నిజంగా చూస్తే గాజు, గొలుసు, ఉంగరం అంటూ విడిగా 3 వస్తువులు లేనే లేవు. ఉన్నదొకటే వస్తువు, అదే బంగారం. వాటిని చూస్తున్నా మీరు అనుభవిస్తున్నది ఒక్క బంగారాన్నే. అలాగే మీరు జగత్తును చూస్తున్నా దానికి ఉన్నది ఉనికి ఒకటే, అది భిన్న నామరూపాలు కర్మలతో కనబడుతోంది అంతే. ఇది రెండవ దశ. అంటే జగత్తులో నానాత్వాన్ని అనుభవిస్తున్నా కూడా ఉన్నది ఒకటే ఉనికి, దాన్నే సత్ అంటారు. ఇది రెండవ దశ. ఇప్పుడు మూడవ దశలోకి అడుగు పెడదాం. ఆ శుద్ధ సత్తును అనుభవించటం ఎలా? ఇది మూడవ దశ. ఇంతవరకు ఏమన్నాం? ఏ ఆభరణాన్ని చూస్తున్నా బంగారాన్నే చూస్తున్నామన్నాం. అంటే బంగారం దర్శనం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఆభరణాలన్నింటిలోనూ దొరుకుతుంది. అలాగే జగత్ అంతా సత్తు ఉంది అంటే ఆ సత్తు దర్శనం కావాలి అంటే ఎక్కడ దొరుకుతుంది? జగత్ అంతటా ఉంటుంది. కానీ ఇందులో చిన్న సమస్య ఉంది. నేను సత్తునే అంతటా అనుభవిస్తున్నా కూడా దాన్ని విడిగా అనుభవించలేకపోతున్నాను. నేను నామరూప సహిత సత్తును అనుభవిస్తున్నాను. నామరూపాలతో కూడిన
సత్తును అంటే ఇంకో విధంగా చెప్పాలంటే సగుణ బ్రహ్మను అనుభవిస్తున్నారు. నేను నిర్గుణ బ్రహ్మను చూడాలి, ఎలా చూడాలి అని అంటారు. నామరూప సహిత సత్తులోంచి నామరూపాలు తీసేస్తే ఏం మిగలాలి? శుద్ధ సత్ మిగలాలి. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే నామరూపాలను తీసేస్తే ఇంద్రియాలు శుద్ధ సత్తును అనుభవించలేవు. ఎందుకంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలకు అతీతం అని ఇందాకే చూసాం. అంటే అవి నామరూపాలతో కూడిన సత్తుని మాత్రమే అనుభవించగలవు. నామరూపాలను తీసేస్తే ఏమవుతుంది? ఉదాహరణకి కళ్ళు మూసుకుంటే రంగులు రూపాలు కనపడవు, చెవులు మూసుకుంటే శబ్దం వినపడదు. నామరూపాత్మక జగత్తు మాయమైతే శుద్ధ సత్తు మిగలాలి కదా. ఆ శుద్ధ సత్తును ఎలా అనుభవించాలి అని కళ్ళు తెరిచారనుకోండి, మళ్ళీ నామరూపాలు కనిపిస్తాయి. అంటే కళ్ళు అనే ప్రమాణాన్ని వాడుతున్నారు. సో ప్రమాణం వాడలేరు. ఇంతకుముందు కూడా చూసాం, సత్తు మాత్రమే ఉంది అంటే ఆ సత్తుని అనుభవించటం ఎలా అంటాడు శిష్యుడు. నువ్వు ఎప్పటికీ శుద్ధ సత్తును అనుభవించలేవు, ఎందుకంటే ఆ సత్తును చూసే నువ్వే శుద్ధ సత్వి అంటుంది శాస్త్రం. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్ నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. ఇది అక్షర లక్షలు విలువ చేసే వాక్యం శాస్త్రంలో. అనుభవించే నువ్వే ఎప్పటికీ, అది అనుభవించబడే వస్తువు కాదు ఎన్నటికీ. అయితే దాత్మ్యమిదగుం సర్వం తత్ సత్యగుం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. మహావాక్యం ఇది. తత్ త్వం అసి. నువ్వు ఏ బ్రహ్మనైతే వెతుకుతున్నావో ఆ బ్రహ్మవి నువ్వే ఓ శ్వేతకేతు అని గురువు చెప్తున్నాడు. శుద్ధ సత్తుని ఆబ్జెక్ట్గా చూడలేవు, ఎందుకంటే అది చూసే నువ్వే కాబట్టి. నువ్వు ఎవరు? సాక్షి చైతన్యాన్ని. అంతటా ఉన్న సత్తే నీలో చిత్తుగా ఉంది. చిత్తుగా ఓడిపోయావంట, ఆ చిత్తు కాదు, చిత్ చైతన్యం. వేదాంతం అలా సత్తుతో మొదలుపెట్టి చిత్తుతో ముగిస్తుంది. సో సత్ ఈజ్ ఈక్వల్ టు చిత్. తత్ త్వం అసి. ఆ సత్తే ఈ చిత్ అయిన నువ్వు. శుద్ధ సత్ ఏమిటి? శుద్ధ చిత్. శుద్ధ చిత్ ఏమిటి? నేనే. అహం బ్రహ్మ అస్మి. నా స్వరూపం ఏమిటి? సత్ చిత్ ఆనందం ఆత్మ. సత్ చిత్ ఆత్మ ఏవ బ్రహ్మ అస్మి. ఇది వేదాంత బోధ సారాంశం. నేను సత్ రూపాన్ని, నేను చిత్ రూపాన్ని. ఈ జగత్తు మొత్తం నాలో ఉన్న నామరూపాలు. నేనే ఈ సృష్టిని చేశాను. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి అని కైవల్యోపనిషత్తులో వస్తుంది. అహం బ్రహ్మ అస్మి అనే సత్యం జీర్ణించుకోవడం చాలా కష్టం. బ్రహ్మ కోసం వెతుకుతున్న నువ్వే బ్రహ్మవు అంటుంది ఉపనిషత్తు. ఈ సత్యం జీర్ణించుకోవడానికి స్వప్న దృష్టాంతం కూడా ఇస్తుంది. స్వప్నంలో మీరు అనేక వస్తువులను చూస్తారు. కొన్ని ఆనందాన్ని ఇస్తే, కొన్ని దుఃఖాన్ని కలగజేస్తాయి. కొంతమంది పీడకలలు రాకుండా ఉండటానికి ఆంజనేయ దండకం చదువుకుని మరీ పడుకుంటారు. మీరు కలలో ఒక పులిని చూసి భయపడుతుంటే కలలోనే ఒక గురువు వచ్చి, ఇది నువ్వు సృష్టించిన పులే, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు, అలా భయపడకు అంటే మీరు అస్సలు నమ్మరు. ఎందుకంటే ఎదురుకుండా కనిపిస్తోంది, మీకు చెమటలు పోస్తున్నాయి, మీరు పరుగులు తీస్తున్నారు. కానీ కల నుంచి లేచాక మీ అంతటా మీరే నమ్ముతారు. అప్పుడు మళ్ళీ గురువు వచ్చి చెప్పనవసరం లేదు, నువ్వు కలలో చూసింది నిజం కాదు అని. అదేవిధంగా ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నంత వరకు నువ్వు చూస్తున్న జాగ్రత్త ప్రపంచం నిజం కాదు, అది నువ్వు సృష్టించిన కలే, ఇది స్వప్నం 2 అని గురువు చెప్పినా మీరు తొందరగా నమ్మలేరు. ఎందుకంటే దాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పడుతుంది. కళ విషయం తీసుకుంటే మీరు లేచాక కళ కరిగిపోతుంది. కానీ ఈ జాగ్రత్త ప్రపంచం స్వప్నం 2 నువ్వు సృష్టించిన కళే అని చెప్పాక, మీరు ఆ జ్ఞానం పొందాక కూడా ఆ ప్రపంచం అలా మీ ఎదురుగానే ఉంటుంది. అందువల్ల కనిపిస్తున్న ప్రపంచం, మీరు వ్యవహారం నడిపిస్తున్న ప్రపంచం స్వప్నం 2 అని జీర్ణించుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ అవస్థలో ఉండగా ఆ అవస్థ మహాసత్యం అనిపిస్తుంది. అది మిథ్య అని ఎప్పుడు తెలుసుకుంటాము? ఆ అవస్థ నుంచి పైకి లేస్తే. స్వప్నావస్థలో ఉండగా స్వప్నం మహాసత్యం అనిపిస్తుంది. దాని నుంచి జాగ్రత్త అవస్థకి లేస్తే అది స్వప్నంగా వీగిపోతుంది. అదే సూత్రం ప్రకారం జాగ్రత్త అవస్థలో ఉండగా జాగ్రత్త ప్రపంచం మహాసత్యం అనిపిస్తుంది.
దాని నుంచి పారమార్థిక స్థాయికి ఎదిగితే, అంటే మనసు పరంగా బుద్ధి పరంగా ఎదిగితే అప్పుడు మనం చూస్తున్న జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నం 2 అని అర్థమవుతుంది. అంటే వేరే స్థాయికి ఎదగాలి, వేరే సత్యానికి ఎదగాలి. స్వప్న ప్రపంచం ప్రాతిభాసిక సత్యం, జాగ్రత్త అవస్థ వ్యావహారిక సత్యం, ఆత్మజ్ఞానం పారమార్థిక సత్యానికి చెందింది. కాబట్టి జాగ్రత్త ప్రపంచం మిథ్య అని తెలియాలి అంటే పారమార్థిక సత్యానికి ఎదగాలి. ఆ పారమార్థిక స్థాయికి ఎదిగితే ఈ జాగ్రత్త ప్రపంచం నా నుంచే వచ్చింది, మయ్యేవ సకలం జాతం అనేది అప్పుడు అర్థమవుతుంది. మనస్సు తన నిద్రాశక్తి వల్ల స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తే బ్రహ్మ తన మాయాశక్తి వల్ల జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఆ బ్రహ్మ మీరే అని స్టెప్ బై స్టెప్ వేదాంతం నేర్పించుకొస్తుంది. బ్రహ్మ అయిన నా నుంచే ఈ నామరూపాత్మక జగత్తు వచ్చింది, అందువలనే ఈ జగత్తుని విశ్వరూప ఈశ్వరుడు అంటారు. జగత్తంతటా విశ్వరూపంలో బ్రహ్మ ఎలా ఉన్నాడో మనం విశ్వరూప దర్శనంలో చూసాం. అదంతా ఎలా భగవంతుని విభూతి యోగంలో చూసాం. సో విశ్వరూప ఈశ్వరుడు అంటే మనకి తెలుసు, నామరూప కర్మలతో కూడిన బ్రహ్మ. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ పురుష సూక్తంలో వస్తుంది. బ్రహ్మ ఏకం జగత్తు అనేకం, అదే వేదాంత సారం. బ్రహ్మను ఇక్కడ జ్ఞేయం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మాండూక్యోపనిషత్తులో తురీయం అని వస్తుంది. అక్షర బ్రహ్మ అని ముండకోపనిషత్తులో వస్తుంది. చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. ఆ చతుర్థం అంటారు, దాన్ని తురీయం అంటారు అని గౌడపాదాచార్యుల వారు వివరిస్తారు. సో ఇక్కడ భగవద్గీతలో 13 నుంచి 19 శ్లోకాల వరకు కృష్ణ పరమాత్మ బ్రహ్మను సత్ గాను చిత్ గాను వర్ణిస్తాడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్ చిత్ ఆనందం బ్రహ్మ. ఈ నిర్వచనాలను మనం ఉపనిషత్తుల్లో చూస్తాం. ఇందాక టూకీగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఏమిటో చూసాం. ఇప్పుడు మనం సత్ను చూస్తున్నాం. సత్ అంటే ఉనికి అని చూసాం. మనం చైతన్యం గురించి చెప్పినప్పుడల్లా 5 సూత్రాలను చూస్తూ వస్తున్నాం. నిజానికి చైతన్యానికి సూత్రాలను చెప్పే ముందు కాంతి చెయ్యి ఉదాహరణతో చూస్తాం. ముందు కాంతికి 5 లక్షణాలను చూపి అవే లక్షణాలను చైతన్యానికి అన్వయించాం. ఇప్పుడు అవే లక్షణాలను చైతన్యం పదం తీసి సత్తుకు అన్వయించవచ్చు. వాటిని వరుసగా చూద్దాం. సత్ లక్షణాలు. సత్ శరీరంలో ఒక భాగం కానీ ఒక లక్షణం కానీ దాని నుంచి ఉత్పత్తి అయిన వస్తువు కానీ కాదు. సత్ స్వతంత్రమైనది, అది శరీరం అంతటా వ్యాపించి శరీరానికి ఉనికిని ప్రసాదిస్తుంది. సత్ శరీరం సరిహద్దులకే పరిమితం అవలేదు. సత్ శరీరం నాశనమైతే నాశనం అవదు. శరీర పతనానంతరం కూడా శుద్ధ సత్ ఉంటుంది. సత్ శరీరం లేకపోయినా ఉంటుంది కానీ తెలియదు. సత్ను తెలియజేసే శరీరం లేదు కాబట్టి సత్ తెలియదు. అంత మాత్రాన సత్ లేనట్టు కాదు. ఆ విధంగా సత్తే చిత్తు, చిత్తే సత్తు, ఆ సత్ చిత్ బ్రహ్మము నువ్వే అర్జున అంటున్నాడు కృష్ణ పరమాత్మ. తత్వమసి మహావాక్యం అర్థం ఈ శ్లోకాల్లో వస్తుంది. మనం ఒక సుదీర్ఘ ప్రయాణం చేయాలి. ముందు శుద్ధ సత్తుని అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ శుద్ధ సత్తే శుద్ధ చిత్ అని అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఆ సత్ చిత్ ఆనంద బ్రహ్మను నేనే అని అర్థం చేసుకోవాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే బ్రహ్మ = ఆత్మ = నేను. ఇది మన ప్రయాణం. తత్వమసిలోని సారాంశం ఇది. అంత తేలిగ్గా అర్థం కాదు. అందువల్ల తేలిగ్గా అర్థం అవటానికి వేదాంతం ఒక ప్రత్యేక పద్ధతిని వాడుతున్నది. దాన్ని అధ్యారోప అపవాద పద్ధతి అంటారు. మనం ఈ అధ్యారోప అపవాద పద్ధతి కూడా చాలాసార్లు చూసాం. ఇప్పుడు చేయి పరంగా చూద్దాం. మొదటి దశ చేయి చూపించి ఇక్కడ ఏముంది అంటే చేయి ఉంది అంటాం. రెండవ దశలో చేయితో పాటు చేయిని ప్రకాశింపజేసే కాంతి ఉంది అంటాం. అంటే చెయ్యి ప్లస్ కాంతి, అక్కడ 2 ఉన్నాయి. ఇది అధ్యారోపం. కాంతి లేకపోతే చెయ్యికి విడిగా ఉనికే లేదు. చెయ్యి
నామరూపం మాత్రమే. ఇది 3వ దశ. 4వ దశ చెయ్యి ప్లస్ కాంతిలో నుంచి చెయ్యి తీసేస్తే మిగిలేదేమిటి? శుద్ధ కాంతి మాత్రమే. ఇది అపవాదం. దీన్ని ఇంకా తేలిగ్గా స్వామీజీ ఇంకో సందర్భంలో చెప్తారు. మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. కాఫీ అతను వస్తాడు. ఒక కాఫీ ఇయ్యి అంటారు మీరు. అతను ఒక ప్లాస్టిక్ కప్పులో కాఫీ పోసి ఇస్తాడు. మీరు ఆ కాఫీని తాగుతారు. కాఫీని తాగాక ఆ ఖాళీ కప్పును విసిరేస్తారు. అంటే కప్పుతో పాటు కాఫీని స్వీకరించారు. కాఫీ తాగాక కప్పుని పారవేశారు. అలాగే జగత్తుతో పాటు బ్రహ్మను అర్థం చేసుకోవాలి. బ్రహ్మను అర్థం చేసుకున్నాక జగత్తుని మిథ్యా వస్తువుగా కొట్టివేయాలి. ఇది అధ్యారోప అపవాద పద్ధతి. ఈ పద్ధతిని కృష్ణ పరమాత్మ తన బోధలో ఉపయోగిస్తున్నాడు. ఈ నేపథ్యంతో ఈ శ్లోకాలను అర్థం చేసుకోవడానికి ప్రయాణం చేద్దాం. మన ప్రయాణం శుద్ధ సత్తుతో మొదలై శుద్ధ చిత్తో ముగుస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. తత్ అంటే ఆ బ్రహ్మ, సత్ బ్రహ్మ. సత్ అంటే ఉనికి అని చూసాం. ఉనికి ఉన్న జగత్తు అనే ఈ పదాన్ని తీసుకుంటే ఉనికి అంటే గుణం కాదు, పదార్థం అని చూసాం. దీనికి ఉదాహరణ బంగారు గాజు. ఇది మర్చిపోకూడదు. ఆ ఉనికి ఎలా ఉంది? సర్వతః పాణిపాదం. ఆ ఉనికి అంతటా ఉంది. బంగారం ఎలాగైతే ఆభరణాలన్నింటిలోనూ ఉందో అలా ఉనికి జగత్తు అంతటా ఉంది. ఉనికి అంతటా ఉందని ఎలా చెప్పగలరు? చాలా సింపుల్. ఉనికి లేని వస్తువుని గురించి ఎన్నడూ చెప్పలేరు. ఒక వస్తువుకి ఉనికి లేకపోతే ఆ వస్తువు లేదని చెప్పవచ్చు. అందువల్ల ఉనికి అంతటా ఉంది. మీలో, ఆ బల్లలో, ఇంకా చెప్పాలంటే మీకు ఆ బల్ల మధ్యలోనూ ఉనికి ఉంది. మీరు నాకు బల్లకు మధ్యలో ఏమీ లేదు, శూన్యమే ఉంది అన్నారనుకోండి, ఏముంది అని రెట్టిస్తాం. మీరు మళ్ళీ శూన్యం ఉంది అంటారు. అదిగో ఉంది అన్నారు. ఉంది అంటే అది ఉనికే. అందువల్ల ఉనికి లేకుండా దేని గురించి మాట్లాడలేరు. అందువల్ల సర్వత పాణిపాదం, సద్బ్రహ్మ చేతులు కాళ్ళు అంతటా ఉన్నాయి. సర్వతోక్షి శిరోముఖం, ఆ సద్బ్రహ్మకు సర్వతః అక్షి శిరః ముఖం. ఆ సద్బ్రహ్మకు అంతటా కళ్ళు, శిరస్సులు, ముఖాలు ఉన్నాయి. అంతటా విశ్వరూపంగా విరాజిల్లుతున్నాడు. సర్వతః శృతిమల్లోకే అంటే సర్వతః శృతిమత్ లోకే అంటే ఆ బ్రహ్మే అంతటా చెవులతో ఉన్నాడు. శృతి అంటే ఇక్కడ చెవులు. మనం శృతి వేదాలకు కూడా చెప్తూ ఉంటాం, ఇక్కడ చెవులు అని తీసుకోవాలి. లోకే అంటే ఈ విశ్వంలో. అందువల్ల బ్రహ్మకు విశ్వం అంతటా చెవులు ఉన్నాయి. సర్వమావృత్య తిష్టతి, ఆ బ్రహ్మ సర్వవ్యాపకంగా అంతటా ఉన్నాడు. మనం విశ్వరూపం గురించి చూసినప్పుడు అదే కదా చెప్పాము. సంజయుడు విశ్వరూపం చూసినప్పుడు ఆశ్చర్యంగా అనేక వక్ర నయనం, అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం, దివ్యమాల్యాంబరధరం, దివ్యగంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం, అనంతం విశ్వతోముఖం అని వర్ణించాడు. సో అనేకమైన ముఖాలు, నేత్రాలు అన్నీ భగవంతుడే అని అక్కడ చూసాం. అదే భావన ఇక్కడ కూడా విశ్వరూపం పరంగా చెప్పబడింది. ఇంకా మిగతా వివరాలు వచ్చే క్లాస్లో చూద్దాము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.